అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా. మనం శకుంతలోపాఖ్యానం కథ చూస్తున్నాం. గత వీడియోల్లో కథలోని కొంత భాగం చెప్పుకున్నాం. దాన్ని కొనసాగింపుగా ఇవాళ చెప్పుకుందాం. శకుంతల దుష్యంతుని సభలోకి వచ్చింది. ఆయన చూశాడు, చూడనట్లే మొహం పెట్టాడు. శకుంతల బాధపడింది. తన యొక్క నేపథ్య కథనంతా చెప్పడం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే భార్య యొక్క విశిష్టత ఏంటి, గృహస్థ ధర్మానికి భార్య యొక్క అవసరం ఎంత ఉంది అనే విషయాలు చాలా కూలంకషంగా, విపులంగా అనేక ధర్మశాస్త్రాలు చదివిన దానిలాగా చెప్పింది. ఆ తర్వాత తన కొడుకు గురించి చెప్పింది. కొడుకు యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి కూడా చెప్పింది. చెప్పిన తర్వాత దాంట్లో కొనసాగింపుగా ఇలా చెప్తూ ఉంది. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకును, ముక్తాహార కర్పూర సాంధ్ర పరాగ ప్రసరంబు చందనమున్ చంద్రజ్యోత్స్నయున్, పుత్రగాత్ర పరిస్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. ఒక్కసారి నీ కొడుకును చూడు, దగ్గరికి తీసుకో, కౌగిలించుకో. సొంత కొడుకుని కౌగిలించుకుంటే వచ్చేటువంటి ఆనందం ఇంకా దేనివల్ల రాదు. విపరీత ప్రతిభాషలేమిటి, ఇన్ని మాటలు ఎందుకయా? కొడుకుని దగ్గర తీసుకో, ఒక్కసారి కౌగిలించుకొని చూడు, ఆ ఆనందం ఏంటో తెలుస్తుంది. పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం. పరిష్వంగం అంటే కౌగిలి. పుత్రుణ్ణి దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటే ఆ ఆనందమే వేరు. అలా ఒక్కసారి నువ్వు కొడుకుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నావంటే ఇక నువ్వు ఇట్లా ఇన్ని మాటలు, ఇంత వ్యతిరేకత మీ దగ్గర ఉండదు. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ, ఓ రాజా, ఇన్ని మాటలు ఎందుకు ఇన్ని వ్యతిరేక మాటలు? తెలిసి తెలవనట్లుగా మాట్లాడుతూ ఉన్నావు, ఇవన్నీ ఎందుకు? ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకును, కొడుకుని యొక్క శరీరాన్ని దగ్గరకు తీసుకుని ఇలా కౌగిలించుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఆ ఆనందం అనేది ముక్తాహార కర్పూర సాంధ్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్న పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. ఈ ఆనందం అనేది సాధారణంగా రాజులు ఏం చేస్తుంటారంటే శరీరానికి చల్లదనం కోసం రకరకాల లేపనాలు రాసుకుంటూ ఉంటారు. రకరకాల అలంకారం కోసం, గొప్పదనం, రకరకాల హారాలు వేసుకుంటూ ఉంటారు. ముక్తం అంటే ముత్యాల హారాలు ధరించడం వల్ల కానీ, కర్పూర సాంధ్ర పరాగ ప్రసరంబు, కర్పూరం రాసుకుంటారు వంటికి, దానివల్ల కానీ, చందనము శరీరానికి రాసుకోవడం వల్ల కానీ, చంద్రజ్యోత్స్నయున్ రాత్రిపూట పండు వెన్నెల్లో ఉన్నప్పుడు వచ్చే చల్లదనం వల్ల కలిగే ఆనందం కానీ, ఇవేవి కూడా అంటే శరీరానికి రకరకాల లేపనాలు ఎన్ని రాసుకున్నా కూడా అప్పుడు కలిగే సుఖము అనేది సొంత కొడుకుని కౌగిలించుకోవటం వల్ల వచ్చే సుఖానికి సమానం కాదు. కాబట్టి రాజులు తమ శరీరం చల్లదనం కోసం ఎన్ని లేపనాలు రాసుకున్నప్పటికీ ఒక్క కొడుకుని కౌగిలించుకుంటే వచ్చే ఆనందమే వేరయ్యా. నువ్వు దగ్గరికి తీసుకో ఫస్ట్. ఆ ఆనందం ఏందో నీకు తెలుస్తుంది. అసలు పుట్టినప్పటి నుంచే చూడలేదు ఆ కొడుకుని. ఈ దుష్యంతుడు భరతుడిని చూడలేదు. రాక చాలా సంవత్సరాల తర్వాత కొడుకు వచ్చింది, భార్య వచ్చింది. తెలిసి తెలియనట్లుగానే ఉంటున్నాడు. కొడుకుని చూడగానే దగ్గరికి వెళ్ళి కౌగిలించుకునేది పోయి అన్నీ నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అని మరి అంత కర్కశంగా అంటున్నాడు. కాబట్టి అప్పుడు శకుంతల ఏమంటుందంటే, ఒక్కసారి కొడుకుని దగ్గర తీసుకుని కౌగిలించుకో అంటుంది అనమాట. ఓకే,
అనఘుడు వంశకరుండై పెనుపున నీ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచి మునులు వినగా నాకు వినువీధి దిశను. కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆ ఆశ్రమంలో ఉన్న మునులందరూ వింటూ ఉండగా సరస్వతీదేవి ఒక మాట పలికింది. అది అందరూ విన్నారు. ఆ మాట ఏంటి అంటే, శకుంతలకి పుట్టబోయే కొడుకు నీ సుతుడు వాజపేయంబులు నూరొనరించు. నూరు అనేది తెలుగు మాట, 100 అన్నమాట. నీ కొడుకు 100 యజ్ఞాలు చేస్తాడు, యజ్ఞాలు చేసేంత గొప్ప రాజు అవుతాడని చెప్పి సరస్వతీదేవి పలికింది ఆకాశవాణిగా. ఈ ఋషులందరూ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ విన్నారు. అంత గొప్ప కొడుకు భవిష్యత్తులో గొప్ప రాజు కాబోయేవాడు నీ కొడుకు అయినప్పుడు సంతోషించాల్సిందే పోయి ఇలా దూరంగా ఉంచడం సరికాదు అని చెప్తుందనమాట. అనఘుడు వంశకరుండే. అనఘుడు, అఘము అంటే పాపం, అనఘము అంటే పాపం లేనితనం, అనఘుడు అంటే పాపం లేనివాడు అంటే పుణ్యాత్ముడు అనమాట. ఈ పుణ్యాత్ముడైనటువంటి ఈ భరతుడు వంశకరుండై, మీ వంశాన్ని ఉద్ధరించేవాడై, పెనుపున నీ సుతుడు, ఇంకా ఆ పెంపులో ఆ పెరుగుదలలో నీ సుతుడు పెద్దవాడై ఒక రాజుగా ఉన్నత స్థానాన్ని అలంకరించి 100కు పైగా యజ్ఞాలు చేసేంత గొప్పవాడు అవుతాడని చెప్పి సరస్వతీదేవి పలికింది. ఈ మహర్షులంతా విన్నారు. అలాంటి వాడు నీ కొడుకు అంటే కొడుకు యొక్క గొప్పతనం, ముఖ్యంగా భరతుని యొక్క గొప్పతనం అని చెప్తుందనమాట. తర్వాత కాలంలో ఈ భరతుని వల్లనే భారతదేశం అనే పేరు మన దేశానికి వచ్చింది. ఇంకా భారతానికి ఆ పేరు రావడం గల కారణం కూడా భరతుడే. భరతుని వంశస్థుల చరిత్ర కాబట్టి దాన్ని మనం భారతం అని పలికాం. రైట్. ఇంకా ఇట్లాంటి కొడుకును చూసి సంతోషించాలి. భూరి గుణున్ ఇట్టి కుల విస్తారకున్ దారకున్ ఉదార ధర్మప్రియ నిష్కారణమ తప్పు చూడగా సారమతి చనునే నాటి సత్యము గలుగను. అప్పుడు నువ్వు ఏం ప్రమాణం చేశావు? అప్పట్లో కొడుకుని రాజును చేస్తానని చెప్పావు, అది మర్చిపోయినావు. మర్చిపోతే ఎలా అంటుందన్నమాట. భూరి గుణున్, భూరి అంటే పెద్ద, గొప్ప, అత్యంత గొప్ప సుగుణాలు ఉన్నటువంటి ఈ భరతుణ్ణి ఇట్టి కుల విస్తారకు, మీ కులాన్ని, మీ వంశాన్ని విస్తరింపజేసేవాడు. కులం అంటే ఇక్కడ వంశం అనే అర్థం. దారకుడు అంటే కొడుకు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పున్నామనరకం నుంచి దాటించేవాడు పుత్రుడు. ఉదార ధర్మప్రియ నిష్కారణమ తప్పజూడగా సారమతి చనునే. ఇంతటి గొప్ప కొడుకుని పెట్టుకుని ఇతన్ని ఏదో చులకనగా చూడడం నీకు తగునా? అప్పుడు ఇచ్చినటువంటి మాట మర్చిపోయావా? నాటి సత్యము కలుగను, అప్పటి సత్యాన్ని నువ్వు గుర్తు చేసుకో అని చెప్తుందనమాట. ఇలాంటి మీ వంశాన్ని ఉద్ధరించేవాడు, ఇలాంటి వాడిని వదిలేస్తే మీ వంశమే తర్వాత ఉండదు అని చెప్తుందనమాట. అంటే ఎంత రిక్వెస్టింగ్గా చెప్తున్నా, ఎంత గొప్పదనాన్ని చెప్తున్నా, మరొక రకంగా దాన్ని, అంటే ఇట్లాంటి మీ కులాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కొడుకుని వదులుకుంటే నీ వంశం ఏమైపోతుందో చూసుకో అని ఒక రకంగా హెచ్చరించినట్లే అన్నమాట. అప్పుడు చెప్తుంది ఇంకొకటి, కొడుకు ఎంత గొప్పవాడో చెప్తూనే ఒక సత్యవాక్యం అనేది ఎంత గొప్పదో చెప్పే నన్నయ్య పద్యం ఉంది ఇక్కడ. నన్నయ్య సుప్రసిద్ధమైన పద్యాల్లో ఇది కూడా ఒకటి. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు. తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబున కంటే ఒక్క సూనృత వాక్యము మేలు చూడగను. కొడుకు ఎంత గొప్పవాడో, అంతకు మించి ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకూడదు. సత్యం అనేది, సత్యవాక్యం ఎంత గొప్పదో చెప్పే పద్యం ఇది. చాలా ప్రసిద్ధమైన పద్యం నన్నయ్య గారి వాటిల్లో చూద్దాం. ఇప్పుడే చెప్పింది, ఇట్లాంటి గొప్ప వాడు 100కు పైగా యజ్ఞాలు చేస్తారని చెప్పినటువంటి వాడు, ఇంకా నీ వంశాన్ని ఉద్ధరించేవాడు. ఇవన్నీ వదిలేసినా కూడా భార్యను మీద నీకు చులకన భావం ఉంది, కొడుకు మీద చులకన భావం ఉంది. ఇవన్నీ వదిలేసిన ఇంకొకటి అత్యంత విలువైనది ఉంది, అది సత్యవాక్యము. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకూడదు.
అని చెప్తుందన్నమాట. దానికి చక్కటి ఒకదానికంటే మరొకటి ఎలా ఎక్కువ అనేది చెప్తుందన్నమాట. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కన్నా సూనృత వ్రత ఒక బావి మేలు. ఇక్కడ నుయ్యి అంటే బాయి అనే ఒకే అర్థంగా మనం అనుకుంటాం, కానీ ఇక్కడ నన్నయ్య గారు ఒక ప్రత్యేకమైన అర్థంలో ఈ మాటలను వాడడం జరిగింది. ఇక్కడ నుయ్యి అంటే చేదబావి అని అర్థం. కొన్ని బావులు ఉంటాయి, దాంట్లో దిగనీకి రాదనమాట, దాంట్లో బకెట్ వేసి చేదుకోవాలి, దీన్ని నుయ్యి అంటాం. కాబట్టి అత్యంత నుత జల పూరితంబులగు పవిత్రమైన నీటితో నిండి ఉన్నటువంటి నూతులు అంటే చేదబావులు అంటాం, చేదుకోవటానికి వీలుగా ఉన్నటువంటి బావులు ఏవైతే ఉన్నాయో అట్లాంటి నూతులు 100 ఒక్క నుయ్యి తవ్విస్తేనే ఎంతో పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఆ బావిలో నీళ్లు తాగి కొన్ని వందల మందికి జీవనం, అది జీవనం అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఇంతమందికి ఒక్క బావి నుంచి వచ్చే నీళ్ళ ద్వారా ఎంతోమంది బ్రతుకుతారు. అలాంటి ఒక బావి తవ్విస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. అలాంటి చేత బావులు నుయ్యి అంటున్నాడు. ఇలాంటి నూతులు చేదుకోవడానికి వీలుగా ఉన్నటువంటి నీరు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి నూతులు 100 తవ్విస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో ఆ పుణ్యము సూనృత వ్రత. ఈ మాట చాలా శకుంతల ఎంత మాట్లాడుతున్నా అక్కడక్కడ రాజుగారిని పొగుడుతూనే ఉంటుంది. సూనృత వ్రత అంటే సత్యవాక్యానికి కట్టుబడి ఉండేవాడా అనే ఆ సంబోధనలు ఏంటంటే నువ్వు ఎలాగో కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తుంది అనమాట. సూనృత వ్రత ఒక బావి మేలు. బావి అంటే ఇక్కడ దిగుడు బావి అనే అర్థం తీసుకోవాలి. దిగుడు బావి దిగుడు బావి అంటే చాలా వెడల్పుగా ఉండి మెట్లు ఉండి ఒకేసారి చాలామంది వచ్చి బిందెతో నీళ్లు తీసుకొని పోవడానికి వీలుగా ఉంటుంది. అక్కడక్కడ మన భారతదేశంలో ప్రసిద్ధమైన దేవాలయాల్లో అక్కడక్కడ చూస్తుంటాం. చుట్టూ చాలా విశాలంగా ఉంటుంది, మెట్లు కట్టి ఉంటాయి. ఒకేసారి 100 మంది 200 మంది వచ్చి కూడా తమ బిందెలతో నీళ్లు తీసుకొని పోవచ్చు. ఇది నుయ్యి కన్నా పెద్దగాను విశాలంగాను ఒకేసారి ఎక్కువ మంది నీళ్లు తీసుకొని పోవడానికి వీలుగా ఉంటుంది. ఇది చేతబావి కాదు, దిగుడు బావి అన్నమాట. చేతబావినే మన నన్నయ్య గారు నుయ్యి అన్నారు. కాబట్టి నుయ్యి తవ్విస్తే వచ్చే పుణ్యం ఎంత, దాంట్లో 100 నూతులు తవ్విస్తే వచ్చే పుణ్యం ఎంత అయితే ఉంటుందో ఒక్క బావి, ఒక్క దిగుడు బావి తవ్వించినప్పుడు కలిగే పుణ్యం అంత గొప్పది. అయితే మరి బావులు 100 కంటే ఒక్క సత్క్రతు అది మేలు. 100 దిగుడు బావులు తవ్విస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో ఒక్క యజ్ఞం చేయటం వల్ల కలిగే పుణ్యం అంత గొప్పది. 100 దిగుడు బావులు త్రవ్విస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అదేవిధంగా ఒక్క క్రతువు చేస్తే ఒక్క యాగం చేస్తే వచ్చే పుణ్యం అంత గొప్పది. అయితే తత్ క్రతు శతంబున కంటే సుతుండు మేలు. అలాంటి యజ్ఞయాగాలు 100 చేయిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక కొడుకుని కంటే అంత పుణ్యం వస్తుంది. కొడుకు వలన వచ్చే పుణ్యం కదా, అంత దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే నువ్వు కొడుకుని కాదని పంపిస్తే ఇంత పుణ్యం నీకు ఎలా లభిస్తుంది అంటే 100 యజ్ఞయాగాలు చేయడం వలన కలిగే పుణ్యం నీకు ఒక కొడుకుని కనడం వల్లనే వచ్చింది. అలాంటి కొడుకుని నువ్వు తిరస్కరిస్తే ఎలా అని చెప్తుంది అనమాట. ఇంకొక ఆ సుతుడు కొడుకు పుట్టడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా గొప్ప పుణ్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అలాంటి కొడుకుల్ని 100 మందిని కంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క సత్యవాక్యం పలికితే అంత పుణ్యం వస్తుంది. ఒక సత్యానికి కట్టుబడి ఉంటే అంత పుణ్యం వస్తుంది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తప్పే పరిస్థితి ఉండకూడదు అని శకుంతల తనకు తెలిసిన ధర్మసూత్రాలన్నీ చెప్తూ ఉందన్నమాట. ఆయన అక్కడ వింటున్నాడు, సింహాసనం మీద కూర్చొని సభాసదులంతా వింటూ ఉన్నారు. ఒక అమ్మాయి నిలబడి మాట్లాడుతూ ఉంది అంతమంది మధ్యలో, కొడుకుని పక్కన పెట్టుకొని. ఎన్ని ధర్మసూత్రాలు చెప్తూ ఉంది వరుసగా. ఇంతకుముందు వీడియోలోనే ఒక భార్య వలన ఒక గృహస్థుడికి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో చెప్పింది, కొడుకు వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో చెప్పింది.
సింపుల్గా కణ్వ మహర్షి ఇవేమీ చెప్పి పంపించలేదు. వెళ్ళమ్మా అని చెప్పాడు. ఆడు తిరస్కరిస్తారని కణ్వ మహర్షి ఊహించలేదు అసలు. కానీ తిరస్కరించినంత మాత్రం వెంటనే వెళ్ళిపోలే. ఎప్పుడైనా ఒక పనిని, ఒక కార్యాన్ని సాధించుకోవాలంటే ఏదో కాదు పో అనగానే పోకూడదు. ఉండి ఓపికతో ఉండి చెప్పాల్సిన విషయాలని చెప్పి అప్పటికి పని కాకపోతే అది వేరే విషయం. పో అనగానే వెళ్ళిపోకూడదు. శకుంతల ఎన్ని ధర్మసూత్రాలు తెలిసి కూడా చాలా వినయంగానే తనలో తను బాధపడుతూ కూడా చాలా వినయంగా రాజుగారికి విన్నవిస్తూ ఉందన్నమాట. ఈ పద్యం చాలా ప్రసిద్ధం. మరొకసారి చదువుతా వినండి. నుతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు. తత్ క్రతుశతంబున కంటే సుతుండు మేలు. తత్ సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగను. రైట్. అంటే సత్యం అనేది చాలా గొప్పది, దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి దానికోసం ఇంకొక పద్యం ఉంది, చూద్దాం. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యవాక్యమును ఇరువడలం తులనూడి తులనిడి తూపగా సత్యము వలనన్న ములుసూపు గౌరవంబున పేర్మెన్. ఒక త్రాసు తీసుకొని, ఒక కాంటా తీసుకొని బరువు తూచేది. దాంట్లో ఒకవైపు వెలయంగా అశ్వమేధంబులు వేయును, 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చే పుణ్యమంతా త్రాసులో ఒకవైపు పెట్టి మరొక వైపు ఒక్క సత్యవాక్యాన్ని పెడితే ఆ తరాజులో పైన ముళ్ళు ఎటువైపు చూపిస్తుంది అంటే సత్యవాక్యం వైపే మొగ్గు చూపిస్తుంది. అంటే 1000 అశ్వమేధయాగాలు చేయడం వలన వచ్చిన పుణ్యం ఒక్క సత్యవాక్యానికి సమానం కాదు. ఒక్క సత్యవాక్యంతో తులతూగలేదు. సత్యవాక్యమే గొప్పది అని గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. కాబట్టి సత్యాన్ని కట్టుబడి ఉండు. భార్య గురించి చెప్పింది, కొడుకు గురించి చెప్పింది, మళ్ళీ ఇప్పుడు సత్యం గురించి చెప్తుంది. ఒకసారి మాట ఇస్తే ఎందుకు తప్పకూడదో చెప్తుందన్నమాట. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు. ఎరుగుము ఎల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. ఇకపోతే సర్వ తీర్థాభిగమనంబు, ఎన్ని నదులలో ఎన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినప్పటికీ వచ్చే పుణ్యం. సర్వ వేద సమధిగమం, వేదాలన్నీ అధ్యయనం చేయటం వలన కలిగే పుణ్యం. సత్యంబుతో సరియుగావు. ఒక్క సత్యవాక్యాన్ని కట్టుబడి ఉండటం వల్ల కలిగే పుణ్యం ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో అది సమస్త నదులలో స్నానం చేయటం వలన వచ్చే పుణ్యాన్ని కన్నా గొప్పది. మరియు వేదాధ్యయనం చేసిన వాడికి వచ్చే పుణ్యం కన్నా కూడా గొప్పది. సత్యం ఎప్పుడు గొప్పదే. ఎరుగుము ఎల్ల ధర్మములకు ఎందు పెద్దయండ్రు సత్యం. ధర్మాలన్నింటిలో ఆచరించదగినటువంటి వాటిల్లో, పాటించాల్సినటువంటి వాటిల్లో, ఆచరించి చూపించవలసినటువంటి వాటిల్లో గొప్ప ధర్మం ఏదయ్యా అంటే అది సత్యాన్ని కట్టుబడి ఉండడమే అని ధర్మజ్ఞులైన మునులు చెప్తుంటే వినలేదా, తెలియలేదా? ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే ఇవన్నీ ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో అన్ని ధర్మాల గురించి నేర్చుకుందాం. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభ దలచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయంగావింపుము కొడుకు చూడుము కరుణా దృష్టిని. కాబట్టి సత్యాన్ని కట్టుబడి ఉండు. నెంబర్ 1, అది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభను తలచి, అత్యంత ప్రతిభను మంచి బుద్ధితో సత్యాన్ని కట్టుబడి ఉంటూ కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితిని, ఆ రోజు కణ్వుడి ఆశ్రమానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసావో అదేవిధంగా ఇప్పుడు కూడా సంభావించు, చూడు, గౌరవించు, దగ్గరికి తీసుకో, అంతే ప్రేమను కురిపించు అని చెప్తుందన్నమాట. సమయస్థితిని దయగావింపుము కొడుకు చూడుము కరుణ, నాపై దయను చూపించు. ఆ రోజు ఏ విధంగా అయితే కణ్వాశ్రమానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రేమతో మాట్లాడావో, ప్రేమంతా ఒలకబోసావో అదే స్థితి ఇప్పుడు కూడా చూపించు. నీ కొడుకును చూడు, భార్యనే కాదు కొడుకును కూడా చూడు. కొడుకు మీద ప్రేమతోనన్నా నువ్వు దగ్గరికి తీసుకో. ఇంకా చెప్తా. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్ర అయిన మేనకకున్ సత్పుత్రునై బొంకు పలకగా ధాత్రితలనాథ అంత ధర్మేతరనే.
నువ్వు అన్నావు నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అన్నావు. ఎక్కడి నుంచి వచ్చావాడికి వెళ్ళిపో అన్నావు. నేనంత అబద్ధం ఆడేదాన్నా? నేను ఎవరిని అనుకున్నావు? క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్ర అయిన మేనకకు సత్పుత్రునై, రాజర్షి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడికి మరియు మేనకకు కూతుర్ని, సత్పుత్రునే బొంకు పలకగా ధాత్రీ తలనాథ అంత ధర్మేతరనే. పుట్టింది విశ్వామిత్రుడి కూతురు. కణ్వ మహర్షి ఆశ్రమంలో పుట్టిన దగ్గర నుంచి పెరిగింది కణ్వ మహర్షి ఆశ్రమంలో. అంతటి ఋషి తపస్వి అయినటువంటి మహనీయుడి గురుకులంలో పెరిగినటువంటి ఆమె అబద్ధం ఆడటానికి నేనేమన్నా ధర్మేతరనే, ధర్మానికి విరుద్ధంగా ఉండేదాన్నా, ధర్మాన్ని పాటించని దాన్నా, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి? నువ్వెవరో నాకు తెలియదు, పో అంటే పోతానా? నేను ఎవరిని కూతురు అనుకున్న? విశ్వామిత్రుడి మేనకాదేవి కూతుర్ని. కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగిన దాన్ని. ధర్మమేందో అధర్మమేందో నాకు తెలుసు. అసత్యం ఆడవలసినటువంటి అవసరం నాకు లేదు. అందుకే వచ్చా ఇక్కడికి. అంత ధర్మం అధర్మపరురాలినా నేనేమన్నా అని ప్రశ్న వేస్తుంది. అనిన శకుంతల పలుకులు సేకొనొల్లక దుష్యంతుండిట్లనియే. ఇంతసేపు సుదీర్ఘంగా, కూలంకషంగా, చాలా వివరంగా, విపులంగా శకుంతల అన్ని ధర్మాలు వివరిస్తే విన్నటువంటి దుష్యంతుడు ఎప్పట్లాగానే మళ్ళీ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏనెట నీవెట సుతుడెట, ఏ నెన్నడు తొల్లి చూసి ఎరుగను నిన్నోన్, మానేలు అసత్యవచనలు నా ఇట్టుల అసత్య భాషణం బుచుతంబే. మళ్ళీ చదువుతా వినండి. ఏనెట నీవెట సుతుడెట, ఏ నెన్నడు తొల్లి చూసి ఎరుగను నిన్నోన్, మానేలు అసత్యవచనలు నాన్ ఇట్టుల అసత్య భాషణం బుచుతంబే. ఎక్కడో రాజ్యంలో ఉండేవాడిని నేను. నేనెక్కడా నువ్వెక్కడా? నేనుండేది ఎక్కడా? యవ్వరాజ్యంలో, రాజాంతఃపురంలో ఉంటూ కోటలో ఉన్నటువంటి వాడిని. నువ్వెక్కడ ఉన్నావు? ఎక్కడో ఒక అడవిలో, ఒక మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి దానివి నువ్వు. నీకు నాకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? నేనెక్కడున్నా, నువ్వెక్కడున్నావు? సూతుడేట. ఇవన్నీ బోను. మళ్ళీ మన ఇద్దరు కలిసి ఒక కొడుకు పుట్టాడంట. ఏంది ఇదంతా? నేనెక్కడున్నా? యవ్వరాజ్యంలో, హస్తినాపురంలో ఉన్నా. అప్పటికింకా హస్తినాపురం అనే పేరు రాలేదు, తర్వాత వస్తుంది. ఢిల్లీ దగ్గరలో నేనున్నా. నువ్వెక్కడో అడవిలో, అరణ్యంలో, ఆశ్రమంలో పెరిగిన దానివి నువ్వు. నేనేంది, నువ్వేంది? నేను రాజునటువంటి మహారాజుని, మహాచక్రవర్తిని. నేనెక్కడ? అడవిలో పుట్టి పెరిగిందని నువ్వెక్కడ? ఈ మాటల్లో ఏనెట నీవెట, ఈ మాటలో చాలా అర్థం ఉంది. నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడున్నా అనే కాదు. అసలు నేనేంది, నువ్వేంది? నా స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? ఒక రాజునై ఉండి అడవిలో ఓ అమ్మాయితో కలిపి ఓ కొడుకుని గంటనా నేనేమన్నా అని ప్రశ్నించడం అన్నమాట. ఏనేట నువ్వేట, అసలు నేనేంది, నేను ఎక్కడున్నా, నువ్వెక్కడున్నా, నా స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అని ఎదురు ప్రశ్న వేస్తుంది అనమాట. వాళ్ళు అన్నిటికీ కూడా సూతుడేట. మళ్ళీ మన ఇద్దరు కలిసి ఒక కొడుకు పుట్టినట. ఆ కొడుకు ఏంది? మళ్ళీ నేను రావడం ఏంది, నీతో కొడుకుని కనడం ఏంది, దానికి ఒక కొడుకుని యవ్వరాజ్యానికి పట్టాభిషేకం చేస్తానని అనడం ఏంది? అసలు ఏంది ఇదంతా? అందరూ చూస్తూ ఉన్నారండి. సభ అది, అందరూ చూస్తూ ఉన్నారు. నాలుగు గోడల మధ్య కాదు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఒక ప్రతిష్టాత్మకమైన, ఒక చంద్రవంశంలో వచ్చినటువంటి రాజు దుష్యంతుడు. అబద్ధం ఆడకూడదు మహారాజు అన్నాక. ఒక అమ్మాయి ఇంతసేపు వినయంగా తనకు తెలిసిన ధర్మాలన్నీ, ధర్మసూత్రాలన్నీ చెప్తూ ఉంటే విని మళ్ళీ మొదటికి వచ్చిన వాడిలాగా ఏనెట నీవెట, ఏను అంటే నేనెక్కడా, నువ్వెక్కడా? సుతుడేట. అరే ఈ కొడుకేంది మళ్ళీ? ఏనెన్నడు తొల్లి చూచి ఎరుకను నిన్ను. తొల్లి అంటే పూర్వం నిన్ను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. అసలు నేను కలవడం, కొడుకుని కనడం అనేది వేరే విషయం. అసలు నేను చూడడం కూడా చూడలేదు. నేను
కలిసాము చూసామని కూడా కాదు, అసలు నేను నిన్ను చూడనే లేదు. అలాంటిది నీతో కలవడం ఏమిటి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి, నీకు ప్రమాణం చేయడం ఏమిటి, నీతో కొడుకుని కనడం ఏమిటి, అసలు నేను నిన్ను చూడనే లేదు. చూచి ఎరుగను నిన్ను అసలు చూసి ఎరుగను. మానినులు ఇంకో ఈ తను అబద్ధం ఆడేది కాక ఇంకా ఎదురు మాట ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మానినులు అసత్య వచనలు నాన్ ఇట్టుల అసత్య భాషణం ఉచితంబే. సాధారణంగా ఆడవాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారని అంటారు, నేను చూస్తే అట్లే అనిపిస్తుంది నాకు. మానినులు స్త్రీలు అబద్ధాలు చెప్తారని విన్నా నేను, జనరల్గా చెప్తుంటారు. నిన్ను చూస్తే నాకు అది అట్లాగే అనిపిస్తుంది. నాకు నిన్ను చూస్తే ఆడవాళ్ళంతా అబద్ధాలు చెప్తారేమో అని అనిపిస్తుంది. మానినులు అసత్య వచనాలు నాన్ ఇట్టుల అసత్య భాషణం ఉచితం. ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారని తెలుసు కానీ మరి ఇంత అబద్ధాలు చెప్తారా? నిన్ను చూస్తే ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారనేది నిజమే అని అనిపిస్తుంది నాకు అని అంటుండు. తను అబద్ధం ఆడుతున్న విషయం తెలుసు, శకుంతల చెప్పేది నిజమే అని కూడా తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా. అందుకే ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారు, నిన్ను చూస్తే నాకు అట్లానే అనిపిస్తుంది, అది నిజమే అని నువ్వు నిరూపించిన దాన్ని అవుతున్నావు అని ఎంత వెటకారంగా ఎత్తి పొడుపుగా అంటున్నాడు దుష్యంతుడు. రైట్. పొడువున ప్రాయంబున కడు కడింది పొడువున ప్రాయంబున కడు కడింది బలంబునను చూడగా అసదృశున్ ఈ కొడుకని ఈతని నెంతయు ఎడమడుగున చూపదెత్తే ఇందరు నగగన్. ఇంకా ఏమంటుంటే దుష్యంతుడు, పొడువున ప్రాయంబున కడు కడిది బలంబునను చూడగా అసదృశున్, ఆకారంలో పొడవులో మంచి హైట్ మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి మంచి ప్రాయం మంచి యుక్త వయసులో ఉన్నాడు భరతుని చూస్తే మంచి ఫిజిక్, చాలా లేత వయసులో ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, చూడటానికి మంచి హైట్ ఉన్నాడు, ఆజానుబాహులాగా ఉన్నాడు. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి రకరకాల జంతువుల్ని, ఏనుగుల్ని, పులుల్ని కూడా అంత సర్వదమనుడు అన్నారు. అన్నిటినీ లొంగ తీసుకున్నటువంటి వ్యక్తి భరతుడు చాలా చిన్న వయసులో. కాబట్టి ఈ కొడుకునేమో పట్టుకొచ్చినాము, చూస్తే పొడుగులు వయస్సులో అన్నిట్లో చూస్తే అసదృశుడు, అసమానుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి నా కొడుకు అని చెప్తున్నావు, మన ఇద్దరి కొడుకు పుట్టాడని చెప్పి అతన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నావు. ఇందరు నగగను, ఇంతమంది చూస్తూ నవ్వరా? నువ్వు ఇట్లా ఎప్పుడో అసలు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలిసింది లేదు, చూసింది లేదు, నువ్వు ఒక కొడుకుని పట్టుకొచ్చి ఈ కొడుకుని మన కొడుకి అంటే ఎట్లా? రాజ్యానికి రాజుని చేయమని అంటే ఎట్లా? ఇంతమందికి చెప్తే వాళ్ళంతా నవ్వరా? ఇంతమంది సభాసదులు, పండితులు, వేద పండితులు, విద్వాంసులు ఉన్నారు, సైన్యాధ్యక్షుడు, ఇతర పౌరజనులంతా కూడా చూస్తూ ఉండగా అతన్ని తీసుకొచ్చి నా కొడుకు అని అంటే అంతమంది నవ్వరా చెప్తున్నాడు. ఇట్టి లోక విరుద్ధంబులకు ఏమోడుదున్ అయుక్తంబులైన పలుకులు పలకక నీ ఆశ్రమంబునకు పొమ్మనన శకుంతల అత్యంత సంతాపిత అంతఃకరణయై. ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొదటికే వచ్చింది. ఇలా లోక విరుద్ధంగా నువ్వు నాతో మాట్లాడవద్దు, ఇట్టి లోక విరుద్ధంబులకు ఏమోడుదున్ అయుక్తంబులైన పలుకులు పలకక. నువ్వు లోక విరుద్ధమైన అసత్యమైనటువంటి మాటలు మాట్లాడినంత మాత్రాన నేను భయపడి ఒప్పుకుంటానని అనుకోకు. నువ్వేదో తీసుకొచ్చి ఈ కొడుకుని తీసుకో అనగానే నేనేం భయపడి నేనేం తీసుకునే వాడిని కాదు. నువ్వు వచ్చి భార్య అనగానే స్వీకరించడానికి నేను ఇక్కడ రెడీగా లేను. అసలు నువ్వెవరో నేను ఇంతవరకు నేను చూడనే లేదు, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను నేను అని దుష్యంతుడు. అంటే లోపల తను చెప్పేది అబద్ధం అని తెలిసి కూడా మరి సభాసదులందరూ చూస్తుండగా మరి వాళ్ళందరికీ తెలియజెప్పాలి కదా, వాళ్ళందరికీ తెలియదు ఈ విషయం. కాబట్టి ఆయన శకుంతలతో నువ్వెవరో నాకు తెలియదని అంటున్నాడు. ఈ విషయంలో ఈయన తెలిసి అంటున్నాడా తెలియకుండా అంటున్నానే దాని విషయంలో ఈ శకుంతల కథలు తెలుగులో
సంస్కృతంలో కూడా చాలా చాలా రచనలు వచ్చినాయి. దాంట్లో కొంతమంది కవులు అభిజ్ఞాన శాకుంతలం లాంటి వాటిల్లో, ఇతర వాటిల్లో తను ఏదో తాత్కాలికంగా మరిచిపోయినట్లు, తర్వాత ఆకాశవాణి వల్ల గుర్తుకు వచ్చినట్లుగా కథని కొన్ని మార్చి చెప్తారు. కానీ ఇక్కడ వేదవ్యాసుని భారతంలో మాత్రం అట్లా ఏమీ లేదు. వేదవ్యాసుని భారతాన్ని యథాతథంగా తీసుకున్నవాడు నన్నయ్య గారు. నన్నయ్య గారి ప్రకారం ఏంటంటే, శకుంతలను చూసింది, వివాహమాడింది దుష్యంతుడికి గుర్తుంది, క్లియర్గా గుర్తుంది. ఎలా మర్చిపోతాడు? ప్రమాణం కూడా చేశాడు, అవన్నీ గుర్తున్నాయి. కానీ గుర్తు లేనట్లుగా అబద్ధం ఆడుతున్నాడు. దానికి కారణం ఏందని తర్వాత చెప్తాడు. అది చూద్దాం. ఇప్పుడు ఏమంటుందంటే, లోక విరుద్ధమైన మాటలు నువ్వు మాట్లాడినంత మాత్రాన నేనేం భయపడి ఒప్పుకోను. కాబట్టి అనుచితమైన మాటలేవి మాట్లాడకుండా తిరిగి నువ్వు ఏ ఆశ్రమం నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళు అని నిర్దాక్షిణ్యంగా దుష్యంతుడు శకుంతలకు చెప్పడం జరిగింది. ఇక ఇంత చెప్పినా కూడా వినకపోతే ఇక శకుంతల ఏం చేస్తుంది? ఫస్ట్ పో అనగానే పోలేదు. తను చెప్పాల్సిన విషయాలను చెప్పిపోదాం అనుకుంది, చెప్పింది. చెప్పిన తర్వాత కూడా నువ్వెవరో నాకు తెలియదంటే ఇక చేసేదేముంది? కాబట్టి అత్యంత సంతాపిత అంతఃకరణై, తన మనస్సులో అత్యంత బాధని అనుభవిస్తూ శకుంతల, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితి, ఇప్పుడు పతచేతను విడువబడేదనొక్కో, నుడువులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితినిగాకేమి అనుచును కందెడెందమున. ఇప్పుడు తన మనస్సులో అనుకుంటూ ఉంది శకుంతల, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితిన్. పుట్టిన వెనువెంటనే తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు. తల్లి మేనకాదేవి ఏం చేసి తను వచ్చిన పని అంటే తపోభంగం పూర్తయింది కాబట్టి ఆమె స్వర్గలోకానికి వెళ్ళిపోయింది, కూతుర్ని ఇక్కడ వదిలేసింది. తండ్రి విశ్వామిత్రుడు తను తపస్సు చేస్తూ మధ్యలో తపస్సు భంగమైంది కాబట్టి, అనవసరంగా ఈ మేనక వల్ల నా తపస్సు భంగమైంది, నేను బ్రహ్మర్షిలాగా మారాలి కాబట్టి, ఇంకా తపస్సు చేయాలి కాబట్టి అని చెప్పి కూతుర్ని వదిలేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు, తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ పాపన అక్కడే వదిలేశారు. కాబట్టి ఏమా అనుకుంటుంది, పుట్టినప్పుడే నన్ను తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు, ఇప్పుడు పతచేతను విడువబడేది నాకు, ఇప్పుడు భర్త కూడా వదిలేశాడు. కాబట్టి నుడువులు వేయి నింకేల ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచుతినిగాకే. దీనికి గత జన్మలో ఏం నోములు నోచానో వెటకారంగా అనమాట, ఏం పుణ్యం చేశానో ఏమో కానీ ఇన్ని కష్టాలు నాకు వస్తున్నాయి. అంటే ఎలాంటి పుణ్యాలు చేయలేదేమో, పుట్టగానే తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు, ఇప్పుడేమో భర్త వదిలేస్తున్నాడు. గత జన్మలో ఏం పాపం చేశానో అని అర్థం అన్నమాట. ఇంకా చెప్తూ ఉంది, ఇట్లు తద్దయి దుఃఖించి విగతాశయై పోరణ తొరగు బాష్పకణంబులందంద ఒత్తికొనుచు ఇంక దైవంబ కాని ఒండు శరణంబు లేదని ఆ పరమ పతివ్రత తనయున్ తోడ్కొని క్రమ్మరి పోవనున్న అవసరంబున. ఇక చెప్పాల్సింది చెప్పింది, వెళ్ళలేదు, అయిపోయింది, నీ ఇంటికి నువ్వు వెళ్ళవని చెప్పాడు. కాబట్టి అప్పుడు బాధపడుతూ తద్దయు దుఃఖించి, ఇంకా బాధపడి విగతాశయే, ఇప్పటిదాకా ఒక ఆశ ఉంది శకుంతలకి, ఇన్ని చెప్పిన తర్వాతనైనా తాను స్వీకరిస్తాడేమో, భార్యను స్వీకరిస్తాడేమో, పుత్రుడిని స్వీకరిస్తాడేమో అన్న ఆశ ఎంతో కొంత ఉంది. ఇప్పుడు విగతాశయే, ఆశ పోయింది, ఆశ చచ్చిపోయింది, ఇక తీసుకుంటాడన్నటువంటి ఆశ లేదు. పోరణ తొరగు బాష్పజలంబులు అందంద ఒత్తికొనొచ్చు, కళ్ళు ధారలుగా కారుతున్నాయి ఆ బాధకి. ఏం చేయాలో తెలవట్లేదు, రాజుగారు కదా. కళ్ళంబడి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, పోరణ ధారలాగా పడిపోతున్నాయి. వాటిని అక్కడ అలా ఒత్తుకుంటూ ఉంది, తుడుచుకుంటూ ఉంది. కళ్ళలో నీళ్లు బయటికి వస్తుంటే రాకుండా అక్కడే ఒత్తుకుంటుంది, తుడుచుకుంటూ ఉంది. ఇంకా దైవంబ కాని ఒండు శరణంబు లేదని తన ప్రయత్నం తను చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మానవ ప్రయత్నం మొదట చేయాలి. ఇక మానవ ప్రయత్నం వల్ల సాధింపబడలేదు అంటే అప్పుడు దేవుడు దిక్కు. ఇక ఏది కానప్పుడు ఏం చేయాలి? దేవుడే దిక్కు. కాబట్టి ఇంకా దైవంబ కాని ఒండు శరణంబు లేదు.
ఇంకా నన్ను రక్షించాల్సి వస్తే ఆ దేవుడే రక్షించాలి, ఇంకెవరు రక్షిస్తారు? ఇక రక్షించడానికి ఎవరు లేరు. చెప్పాల్సిన విషయాలని చెప్పా, చెప్పాల్సిన ధర్మాలని చెప్పా. ఒక గృహస్థుడైనటువంటి వాడికి భార్య అవసరమేదో చెప్పా, కొడుకు అవసరమేదో చెప్పా, ఒక సత్యవాక్యం యొక్క గొప్పతనం కూడా చెప్పా. ఇన్ని శాస్త్రాలలో నుండి అంశాలన్నీ తీసుకొని చెప్పిన తర్వాత ఇంకా నాకు తెలియదు అంటే ఇంక నేను చెప్పడానికి ఏమీ లేదు, ఇక ఆ దేవుడే చూసుకోవాలి. దిక్కు లేని వరకు దేవుడే దిక్కు అన్నట్లు ఇక దేవుడే దిక్కు, ఇంకెవరు మనల్ని కాపాడడానికి లేరు అని చెప్పి ఆ పరమ పతివ్రత, ఆ పతివ్రత అయినటువంటి శకుంతలాదేవి, సత్యవాక్కు మాట్లాడినటువంటి శకుంతలాదేవి తనయుని తోడుకొని క్రమ్మర పోవానున్న అవసరంబున, ఇక భర్త కాదంటే ఏముంది, పుట్టింటికి పోవాలి కదా. ఆయన పాపం కణ్వ మహర్షి ఈమెకు ఏ సంబంధం లేకపోయినా పాపం తెచ్చుకొని పెంచి పెద్ద చేసి ఎన్నో చేసిండు కణ్వ మహర్షి. అంత వృద్ధుడై ఉండి కూడా కణ్వ మహర్షి అప్పటికి చాలా వృద్ధుడు, శతాధిక వృద్ధుడు. అంత వృద్ధుడు చిన్న పాపను ఎవరో వదిలేసి వెళ్ళారని చెప్పి తను కూడా వదిలేయకుండా శకుంతలను తెచ్చి పెంచుకున్నాడు, పెద్ద చేశాడు. దుష్యంతుడు వస్తుందని తెలిసి కూడా తను బయటికి వెళ్ళాడు. దేనికి అంటే ఫలములు కొనితేరా అని చెప్పాడు. ఇక భర్త రాలేదు, వస్తానని చెప్పాడు, తీసుకెళ్తానన్నాడు, రాలేదు. పుట్టినటువంటి ఆమె నిండు చూలాలుగా గర్భవతిగా ఉన్నప్పుడు పాపం శకుంతలని కణ్వ మహర్షి ఎంత ప్రేమగా చూసుకున్నాడు. కొడుకు పుట్టాడు, కొడుకు బాల్యంత అయినటువంటి శకుంతలను చూసుకున్నాడు. బాల్యంలో ఉన్న మనవడి లాంటి ఆమె మనవరాలు లాంటిది ఆమె కొడుకుని చూసుకున్నాడు. భరతుడు పెరిగి పెద్దవాడైన దాకా చూసుకున్నాడు. అప్పటిదాకా రాజుగారు వస్తారేమో అని చూసుకున్నాడు, రాలేదు. పాపం కణ్వ మహర్షి ఎంత సేవ చేశాడు, ఎంత ఓపిక పట్టాడు. అంత వృద్ధుడై ఉండి కూడా పాపం శకుంతలని పెంచి పెద్ద చేసి ఆమె కొడుకును కూడా మళ్ళీ పెంచి పెద్ద చేసి ఒక 2 తరాలని అత్యంత వృద్ధుడైనటువంటి కణ్వ మహర్షి 2 తరాల వాళ్ళని పెంచుకున్నాడు. ఆమె మనవరాల వయస్సు, మనవరాలకి మళ్ళీ ఒక కొడుకు లాంటి కొడుకు పుడితే కూడా అంత పెంచి పెద్ద చేసుకొని ఆయన ఏనాడు తన సహనాన్ని కోల్పోకుండా సొంత కూతుర్ని పెంచుకున్నాడు పాపం ఆయన. అలాంటి కణ్వ మహర్షి దిక్కు. ఇంకా మరి భర్త కాదంటే దిక్కు ఎవరు? మళ్ళీ పుట్టింటికే కదా. తిట్టినా కొట్టినా ఏదైనా చేసినా మాటన్నా పుట్టింట్లో ఉంటారు. అయినా సొంత ఇల్లు కూడా కాదు, సొంత తల్లిదండ్రి కూడా కాదు. అయినా సరే మళ్ళీ తిరిగి కణ్వాశ్రమానికి బయలుదేరింది శకుంతల కొడుకుని తీసుకొని. గొనకొని వీడు నీకును శకుంతలకును ప్రియనందనుండు సేకుని భరింపు మీతని శకుంతల సత్యము వల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దా వినిచేన్ ధరాదినాథునకు విస్మయమందగ తత్ సభాసదులు. పాపం ఆమె ఏడ్చుకుంటూ వెనుదిరిగి కొడుకుని తీసుకుని వెళ్ళే సమయంలో ఆశ్చర్యకరంగా ఒకటి జరిగింది. అదేంటంటే ఒక ఆకాశవాణి అత్యంత స్పష్టంగా వినిపించింది, చాలా స్పష్టంగా. సభాసదులందరూ వింటూ ఉండగా, రాజు వింటూ ఉండగా, శకుంతల వింటూ ఉండగా, ఆ సభలో ఉన్నటువంటి పౌరులందరూ వింటూ ఉండగా చాలా స్పష్టంగా ఒక ఆకాశవాణి వినిపించింది. ఏమని వినిపించింది అంటే, కొనకొని వీడు నీకును శకుంతలకును ప్రియనందనుండు సేకుని భరింపు మీతని శకుంతల సత్యము వల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకంతోనని దివ్యవాణి. నీకు శకుంతలకు ఇతను నీ కొడుకు, నీకు శకుంతలకు పుట్టిన కొడుకు భరతుడు, ప్రియనందనుండు. నువ్వు ఇష్టపూర్తిగా అక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నావు, ఆమెతో సుఖాలు అనుభవించావు, తిరిగి ఇంటికి వచ్చేసావు. అంతకుముందే కొడుకుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని చెప్పావు. కాబట్టి శకుంతలకు నీకు పుట్టినవాడే ఈ భరతుడు, గొనకొని స్వీకరించు, తప్పకుండా స్వీకరించాలి. సేకొని భరింపు మీత, ఇతన్ని స్వీకరించు, అతను నీ కొడుకే. శకుంతల సత్యము వల్కి, ఇప్పటిదాకా శకుంతల చెప్పిందంత సత్యమే. నువ్వేదో మానినులు అసత్య వచనాలు అన్నావు, అంటే ఆడవాళ్ళు అబద్ధం ఆడతారు కాబట్టి నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావా అని అన్నావు. కాదు, శకుంతల పలికింది మొత్తం కూడా సత్యమే. శకుంతల సత్యము వల్కే సాధ్వి, ఆమె పతివ్రత. నువ్వు వివాహం చేసుకున్నావు, వదిలేసి వచ్చినావు, దాదాపు 16 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆమె పతివ్రత,
భర్త కోసమే ఎదురు చూసింది, భర్త కోసమే వచ్చింది. అంతే తప్ప నీ రాజ్యానికి ఏదో ఆశపడి ఎవరినో తీసుకొచ్చి ఈమె నీ కొడుకని చెప్పలేదు ఆమె. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, బాగా కోట్లు ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైనా మోసం చేసే ఆడవాళ్ళు సంఖ్య బాగా పెరిగిపోయింది ఈ మధ్య. అట్లా కాదు, శకుంతల పతివ్రత సాధ్వి, నీ ఆస్తి కోసం రాలేదు, నీ ఆస్తి కోసం మోసం చేయడానికి రాలేదు. ఆమె పలికేదంతా సత్యమే, సద్వినుత, ప్రశంసింపదగినది, మహాపతివ్రత ఆమె. వివేకంతోనని దివ్యవాణి తా వినిచి. కానీ వివేకంతో, తెలివితో, ఇప్పటిదాకా నువ్వు అవివేకంగా మాట్లాడావు, ఇప్పుడు వివేకంతో స్వీకరించు. నీ భార్యని, నీ కొడుకుని స్వీకరించు. ఆమె చెప్పిందంతా నిజమే, ఆమె పతివ్రత, మీ ఇద్దరికి పుట్టిన కొడుకే ఇతడు భరతుడు, స్వీకరించు అని చెప్పి ఆకాశవాణి చాలా స్పష్టంగా అందరికీ వినిపించేలాగా చెప్పింది. ఇట్లెల్లవారులకు అతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియు ప్రశంసించు వేలుపుల పలుకులు అతివ్యక్తంబులై ఆకాశంబు వలన వీతించిన విని దుష్యంతుడు సభాసదుల విననిట్లనియే. ఈ విధంగా అందరికీ వినిపించేలాగా అతి హర్షంగా, అత్యంత సంతోషకరమైనటువంటి విషయమైనటువంటి శకుంతల పతివ్రత, ఆమె మాట్లాడిందంతా సత్యమే అనే విషయం, భరతోత్పత్తి, భరతుడు ఎలా పుట్టాడు అనే విషయాలన్నీ కూడా మనకి ఆకాశవాణి చాలా స్పష్టంగా తెలియజేసింది. అతివ్యక్తంబులే ఆకాశంబు వలన వీతించిన విని దుష్యంతుడు సభాసుడు. ఇట్లా ఆకాశవాణి ఎప్పుడైతే శకుంతలను స్వీకరించు అని చెప్పిందో అప్పుడు దుష్యంతుడికి బుద్ధి వచ్చి సభాసదులతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు దుష్యంతుడు అంటే, ఏను ఈ ఇంతియును గాని ఎరుగరు అన్యులు అర్ధిన్ కణ్వమహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధిన్ వివాహము గతము నిమ్మి చేసిన దీని పాణిగ్రహణము. నాకు శకుంతలకు మాత్రమే తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, నేను ఒకరోజు వేట కోసం వెళ్ళి కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శకుంతలను చూసి గాంధర్వ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాము. అక్కడ ఈ కొడుకు, పుట్టబోయే కొడుకుకి యవ్వరాజ్యానికి పట్టాభిషేకం చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఇదంతా నిజమే. కాకపోతే ఈ విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. కాబట్టి అన్యులు ఎరుగమి చేసి లోకాపవాద భీతి నెరిగియు ఇత్తన్వి ప్రీతి దప్పి ఎరుగనంటిని ఇందరికిప్పుడు ఎరుగని చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాక. ఇప్పుడు శకుంతల వచ్చి ఏం చేసింది, నేను నీ భార్యని, ఇతను నీ కొడుకు అని చెప్పగానే నేను ఒప్పుకున్నాను అనుకో, నాకు లోకాపవాదం వస్తుంది, లోకంలో నాకు ఒక చెడ్డ పేరు వస్తుందేమో, ఈ రాజు ఏంటి, ఇక్కడ ఉండటం ఏంటి, అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటి అని వాళ్ళు వీళ్ళు అంటారు. నేను ఒకసారి చెప్పినా నమ్ముతారో నమ్మరో. కాబట్టి ఈ లోకాపవాదు నుంచి అంటే నాకేమైనా నింద వస్తుందేమో, మహారాజు అయ్యుండి ఇక్కడ ఒక భార్య పిల్లలు ఉండి కూడా అక్కడికి వెళ్ళి వివాహం చేసుకున్నాడు, అంత అవసరం ఏంటి అని వాళ్ళు వీళ్ళు అంటారు, నాకు ఒక నింద వస్తుంది, నేను చెప్పినా నమ్మరు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఆకాశవాణి చెప్పింది కాబట్టి ఇప్పుడు అందరూ నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా అబద్ధమే. అంటే నేను నిజం మాట్లాడితే నాకేమన్నా లోకాపవాద భీతి నెరిగి, లోకంలో నాకు ఒక అపవాదు వస్తుంది, నింద వస్తుంది, అంటే నేను ఒప్పుకుంటే నాకు నింద వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆకాశవాణి ఎలాగో చెప్పింది కాబట్టి నాకు ఇప్పుడు ఆ నింద రాదు. కాబట్టి ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా అంటే శకుంతల ఎవరో నాకు తెలియదు, ఇతనెవరో నాకు తెలియదు అని నేను ఏదైతే చెప్పానో అదంతా అబద్ధం. ఈమె నాకు ముందే తెలుసు, నేను వివాహం చేసుకున్నాను కణ్వ మహర్షి ఆశ్రమంలో అలా. కాబట్టి ఆ విషయాలన్నీ ఇప్పుడు ఆకాశవాణి మీకు చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సంశయం ఎవరికి ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఆకాశవాణి చెప్పింది కాబట్టి ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దుష్యంతుడు ఒప్పేసుకున్నాడు అనమాట. అని మహానురాగంబునం కొడుకునెత్తుకుని హర్ష పులకలెసగా ఆలింగనంబు చేసి శకుంతల మహాదేవిని అతి ప్రణయ గౌరవంబున సంభావించి యవ్వరాజ్యంబునకు భరతును అభిషిక్తం చేసి పెద్ద కాలంబు రాజ్యసుఖంబులు అనుభవించి తన రాజ్యభారం అంతయు భరతుంబూంచి దుష్యంతుడు తపోవనంబున కలిగిన. ఇది అన్నయ్య గారు సంక్షిప్తం చేయాల్సిన దగ్గర చాలా సంక్షిప్తం చేసేస్తాడు. చాలా పెద్ద కథని ఒక మాటలో చెప్పేస్తున్నాడు చూడండి. అప్పుడు వెంటనే మహానురాగంబున, అప్పుడు అనురాగంతో ప్రేమతో కొడుకునెత్తుకొని హర్షపులకలెసగా ఆలింగనము చేసుకొని
ఎత్తుకున్నాడంటే ఎత్తుకున్నంత ఆయన ఎంత ఎత్తున్నాడు ఆయన. దుష్యంతుడు ఎంత ఎత్తుండో అంతకన్నా ఎత్తు ఉన్నాడు భరతుడు. కాబట్టి ఆయన్ని ఏమి ఎత్తుకోలేస్తాడులే, కానీ ఆలింగనం చేసుకుని కొడుకుని అప్పుడు బాగా కౌగిలించుకున్నాడు. ఫస్ట్ టైం అసలు చూడడమే ఫస్ట్ టైం. కౌగిలించుకున్నా అంటే ఫస్ట్ టైం ఒక కొడుకుని కౌగిలించుకుంటే వచ్చే ఆనందం ఎట్లా ఉంటుందో, హర్ష పులకలేసగా శరీరం గగుర్పాటు పొడిచింది. మరి సొంత కొడుకుని ఫస్ట్ టైం కౌగిలించుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది, ఆ ఆనందమే వేరు. కాబట్టి అలా కౌగిలించుకుని హర్ష పులకలేసగా ఆనందంతో శరీరం పులకించిపోయింది దుష్యంతుడిది తన కొడుకుని కౌగిలించుకుంటున్నందుకు. ఇంకా శకుంతల మహాదేవిని అతి ప్రణయ గౌరవంబున సంభావించి, భార్య కదా మరి, అత్యంత ప్రణయం అంటే ప్రేమ, అత్యంత ప్రేమతో తన భార్యను స్వీకరించి గౌరవించి యవ్వరాజ్యంపునకు భరతును అభిషిక్తం చేసి, ముందుగా ఎప్పుడైనా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు తర్వాత రాజు ఎవరు అనేది ముందుగా యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. అంటే రాజుగారికి ఎప్పుడు ఏమైనా సరే నెక్స్ట్ రాజు ఇతనే అని. కాబట్టి భరతుణ్ణి యవ్వరాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేసి చాలా కాలం దుష్యంతుడు రాజ్యాన్ని పరిపాలించి పెద్ద కాలంబు రాజ్యసుఖంబులు అనుభవించి, పెద్ద కాలం నన్నయ్య గారు ఇప్పుడు ఇట్లా పెద్ద కాలం అంటే చాలా కాలం, చాలా సంవత్సరాలు దుష్యంతుడు ఆ రాజ్యాన్ని రాజ్య సుఖాలని అనుభవించిన తర్వాత ఆ రాజ్యభారం అంతా భరతుని బోంచి ఆ రాజ్యాన్ని మొత్తం భరతుడికి ఇచ్చేసి భరతుడికి పట్టాభిషేకం చేసేసి దుష్యంతుడు తపోవనమున కలిగిన. గుర్తుపెట్టుకోండి, గృహస్థ ధర్మం తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగింది ఏంటంటే వానప్రస్థం. వానప్రస్థం అంటే బరువు బాధ్యతలన్నీ కొడుకులకి ఒప్పజెప్పేసిన తర్వాత తను తపోవనంబున కలిగిన, తపస్సు చేసుకోవడానికి వనములోకి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. వనము అంతే వానప్రస్థం వానప్రస్థం అంటే వనములో అంటే అడవిలో తపస్సు చేసుకోవడం అనేది అభ్యాసం చేయడాన్ని వానప్రస్థం అంటారు. మనకు ఆశ్రమాలు 4 చెప్పుకున్నాం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ బరువులు బాధ్యతలన్నీ కొడుకులు ఉపచెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఇంటిని పట్టుకుని ఉండకూడదు. ఉంటే కొడుకులకి కోడళ్ళకి అత్త కోడళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొడుకులకి కోడలకి బరువు బాధ్యతలు ఒప్పజెప్పిన తర్వాత ఇక వృద్ధులు అక్కడ ఉండకూడదు, అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ మళ్ళీ గృహస్థులు తీర్చాలి. ఇప్పుడు భరతుడు గృహస్థుడు అయినాడు, దుష్యంతుడు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన అడవికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. అంతే, బరువులన్నీ అయిపోయాక నెక్స్ట్ తపస్సు చేసుకోవడమే. సరే, స్వస్తి. ఇంతటితో శకుంతలోపాఖ్యానం కథ నన్నయ్య గారు ఎంత అద్భుతంగా తన ప్రసన్న కథ కలితార్థయుక్తితో అక్షరరమ్యతతో నానా రుచిరార్థ సూక్తులతో ఎలా చెప్పాడన్నది మనం చూసాము. గత వీడియోలన్నీ క్రమ పద్ధతిలో చూడండి, ఈ విషయం చాలా బోధపడుతుంది. ధన్యవాదాలు.